గుమ్మడి రైతా. చాలా రైతాలు మనం చేసాం ఇంతవరకు కదా. సో అందులో గుమ్మడి రైతా ఇంతవరకు ఎప్పుడు తయారు చేయలేదు. చాలా చాలా బాగుంటుంది. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గుమ్మడి రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, పెరుగు 2 కప్పులు, పల్లీల పొడి 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా. గుమ్మడి రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. చాలా చాలా సింపుల్ గా ఈజీగా చేసేసుకోవచ్చండి. అయితే గుమ్మడికాయ, గుమ్మడి గింజలు ఇవి మనం తరచుగా రోజు వాడుతూ ఉంటాం. రోజు అంటే వారానికి 3 సార్లు 2 సార్లు మన వంటకు తగ్గట్టుగా వాడుతూ ఉంటాం. అలాగే మనం ఈ మధ్యకాలం ఎక్కువగా ఈ గుమ్మడి గింజలు, పంకిన్ సీడ్స్ గురించి ఎక్కువగా వింటూ ఉంటాం. మన రీల్స్లో, మన యూట్యూబ్లో బోల్డ్ అని రకాలు. ఏంటంటే ఈ పంకిన్ సీడ్స్లో మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో నిద్ర చాలా బాగా పడుతుంది, మజిల్స్ అనేవి చాలా బాగా రిలాక్స్ అవుతాయి. సో అందుకేంటి అంటే ఖచ్చితంగా పడుకునే ముందు పంకిన్ సీడ్స్, గుమ్మడి గింజలు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది, నిద్ర బాగా పడుతుంది. దానివల్ల మనకు మానసిక ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గుతుంది. అలాగే మన గుమ్మడికాయ గురించి మాట్లాడుకుంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. మన చర్మానికి అలాగే జుట్టుకి చాలా మంచిది. విటమిన్ సి, ఏ, ఈ ఇటువంటి ఎలిమెంట్స్ అన్ని ఎక్కువగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. సో గుమ్మడి రైతా మాత్రం చాలా మందికి తెలుసు అని మాత్రం నేను అనుకోను. సో ఫస్ట్ మనం ఏం చేసామంటే ఇక్కడ గుమ్మడికాయని తురుముకొని పెట్టుకున్నాం. ఇదిగోండి ఇలా చక్కగా తురిమేసుకొని పెట్టుకున్నాం. ఈ గుమ్మడికాయ తురుము ఏదైతే ఉందో సో దాన్ని బాగా మన నీళ్ళల్లో కొంచెం ఉడికేంత వరకు మరిగించుకోవాలి. ఓకే, సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. అంటే డెఫినెట్గా మనం దాన్ని పచ్చిగా అలా రైతాలో వేసేయలేం. ఇది నీరుకాయ, సో తొందరగా ఉడుకుతుంది, పెద్ద టైం కూడా ఏం పట్టదు, కాకపోతే ఉడికించుకోవాలి. సో ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకుందాం. కొన్ని నీళ్లు పోసేసుకున్నాము. అందులో కాస్త ఉప్పు కూడా వేసుకుందాం. ఏదైనా కూడా ఉడికించేటప్పుడు ఉడికే ప్రాసెస్ ఫాస్ట్గా అవ్వాలనుకున్నా, అలాగే మనం వేసిన ముక్కలు కానివ్వండి, తురుము కానివ్వండి, దానికి ఉప్పు బాగా పట్టాలనుకున్నా కూడా ఉప్పుని మనం వేసుకోవాలన్నమాట. మళ్ళీ రైతాలో వేసుకుందాం. సో జస్ట్ ఇది దీని వరకే. కొంచెం నీళ్లు మరిగిన తర్వాత ఈ గుమ్మడి తురుము వేసేసుకోవచ్చు. సో ఈ గుమ్మడి తురుము ఏంటి అంటే, ఈ గుమ్మడి రైతా ఏంటి అంటే అసలు ఉట్టిగా నేనైతే రైతా ఎక్కడ మిగలనివ్వనండి. ముఖ్యంగా కీరా రైతా, బీట్రూట్ రైతా ఇలాంటివి ఉంటాయి కదా, అస్సలు ఉట్టిగా తినేయచ్చు. అందుకే బరువు తగ్గడానికి అంటే మనకి వెయిట్ మేనేజ్మెంట్ టైంలో, డైటింగ్ చేసే టైంలో కొంచెం మనకు హెల్దీ ఫుడ్ తినాలి అనుకున్నప్పుడు ఇటువంటి రైతాలు చేసుకుంటూ ఉంటారు. అంటే పెరుగు మంచి ప్రోబయోటిక్, దానికి తోడు గుమ్మడి తురుము, తర్వాత బీట్రూట్, అంటే తర్వాత ఎప్పుడైనా బీట్రూట్తో చేసుకున్న ఏదైనా కూడా హెల్దీ కాబట్టి. సో అది మనకి ఎప్పుడు సాలెడ్సే చేసుకోవాలా, ఇలా కూడా చేసుకోవచ్చు. చక్కగా పెరుగు తిన్నట్టు ఉంటుంది, కడుపులో కూడా చల్లగా ఉంటుంది. సో నీళ్లు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు దీంట్లో గుమ్మడి తురుము వేసేసుకుందాం. ఇది కొంచెం ఇలా తడితే గుమ్మడి నుంచి కూడా మనకు నీళ్లు యూజ్ అవుట్ అవుతాయి. సో అందుకు కూడా మనం యాక్చువల్లీ దీంట్లో ఎక్కువ నీళ్లు పోయలేదు, మరి ఎక్కువగా వేసేనక్కర్లేదు. సో దీంట్లోంచి కూడా మనం ఉడికించే టైంలో నీళ్లు బయటకు వస్తాయి కాబట్టి. సో ఇది ఏంటి అంటే మనకు ఫస్ట్ బేసిక్గా ఉట్టిగా అలా చక్కగా తినడానికి చాలా బాగుంటుంది. అండ్ అదర్వైజ్ చూసుకుంటే కూడా మనకు చక్కగా పరాటాల్లో కూడా తినచ్చు, తర్వాత చపాతీకి, పరాటాకి, తర్వాత జొన్న రొట్టెల్లోకి, దాంతో కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో రైతా కదా అంటే ఇది చేసుకునే కన్సిస్టెన్సీని బట్టి ఉంటుంది. జారుగా చేసుకుంటే మీరు హ్యాపీగా పులావ్లలో కూడా వేసుకోవచ్చు. లేదు కొంచెం గట్టిగా అంటే ఒక చిన్న ఇలా 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 తినే విధంగా ఒక స్నాకీ ఐటమ్ లాగా చేసుకోవాలి అనుకుంటే కూడా మనం హ్యాపీగా అలా కూడా ఉపయోగించుకోవచ్చు. డిపెండ్స్ అపాన్ ద కన్సిస్టెన్సీ, అంతే జారుగా ఉందా గట్టిగా ఉందా అని చెప్పి. సో దీన్ని మనం ఈరోజు కాస్త గట్టిగానే చేసుకుంటున్నాం. వెయిట్ మేనేజ్మెంట్కి, డైటింగ్ వాళ్లకు, షుగర్ ఉన్న వాళ్లకు బాగా ఉపయోగపడే విధంగా చేసుకుంటున్నాం అనమాట. బికాజ్ ఇందులో ఐరన్, జింక్ అనేటువంటి కాంపోనెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి, చాలా మంచిది హెల్త్కి. సో చూసారా మన నీళ్ళు ఎంత తక్కువగా పోసినా కూడా చూసారా, ఏదో మనం ఒక గ్లాసు నీళ్లు పోసామన్నట్టు అయిపోయింది. అందుకే మనం కొంచెం పోసుకున్నాం. సో మీరు కూడా మరి ఎక్కువగా వేసేయకండి. ఇది ఎలా ఉండేయాలంటే అసలు డిప్పింగ్ చేసుకునే దానికి అణువుగా ఉండాలి, మరి ఇలా పోసుకునేలా కాకుండా కాస్త అలా. ఓకే, సో ఇప్పుడు ఈలో మనం ఏం చేద్దామంటే జస్ట్ వెరీ సింపుల్ అండి. రైతా అంటేనే చాలా సింపుల్, కొత్తగా పెద్ద పెద్ద ప్రాసెస్లో 100% దీనికి ఉండవు. నేను ఎంత క్రియేట్ చేయాలనుకున్నా కూడా ఉండదు. కాకపోతే ఏమేమి వేయాలి, కాంబినేషన్స్ ఏంటి, అవన్నీ చాలా కొత్త అనమాట. సో తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నామండి. సో దీంట్లో మనం రైతా అనుకున్నాం కదా, సో దీంట్లో ముందుగా కాస్త పెరుగు వేసుకుందాం. ఒక 2 కప్పులు పెరుగు తీసుకుంటున్నాను నేను.
దీంట్లో ఇంకా మళ్ళీ నీళ్లు వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి గుమ్మడి నుంచి కూడా కాస్త నీళ్లు వస్తాయి దీంట్లోకి. సో మళ్ళీ మనం నీళ్లు పోయాల్సిన అవసరం అయితే ఏం లేదు. అండ్ దీంట్లో కూడా కాస్త ఉప్పు యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ మనము గుమ్మడి తురుములో కాస్త ఉప్పు వేసాం, దానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక కొత్త ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను, అదేంటి అంటే పల్లీల పొడి. సాధారణంగా మనం రైతాలో పల్లీల పొడి అంటే కొంచెం కొత్త ఎలిమెంటే కదా. సో పల్లీలు మంచి ప్రోటీను, మంచి ఆరోగ్యం అందరికీ తెలిసిందే. సో పల్లీలను మనం వేయించుకొని కచ్చా పచ్చాగా పొడి చేసుకున్నాం. ఇదిగోండి ఇలా, మరి ఫైన్ పౌడర్ కాకుండా ఇలా కచ్చా పచ్చాగా పొడిలాగా చేసుకున్నాం అనమాట. సో దాన్ని క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకొని యాడ్ చేసుకోండి. నేను ఒక 1/2 కప్పు దాకా యాడ్ చేశాను, ఒకసారి చూస్తున్నాను ఎలా ఉంది అని. కొంచెం నాకు అవసరం అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకుంటా. అంటే మరీ పల్లీల టేస్టే రాకుండా ఉండాలి అంటే 2 కప్పుల పెరుగు తీసుకుంటే ఒక 1/2 కప్ వరకు పల్లీల పొడి వేసుకోవచ్చు. బికాస్ పల్లీల స్మెల్, ఆ టేస్ట్ అనేది చాలా అలా కలిసిపోతుంది అనమాట. సో అది మీ ఇష్టం. ఎక్కువగా ఉండాలి, పల్లీలు అలా తగులుతూ ఉండాలి పప్పులుగా అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఉండాలి, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి అంటే 1/2 చూసుకొని వేసుకోవచ్చు. సో ఈ గుమ్మడి తురుము ఇంకొంచెం 1-2 నిమిషాల పాటు ఉడకాలి. ఒకవైపు మనము పెరుగు రెడీ చేసుకున్నాము, మరోవైపు గుమ్మడి తురుముని చక్కగా నీళ్ళలో ఉడికిచ్చేసుకుంటున్నాం. 1-2 నిమిషాలు దాన్ని అలానే వదిలేద్దాం. సో ఈలోపు మనం ఏం చేద్దామంటే టైం వేస్ట్ చేయకుండా పోపు కూడా రెడీ చేసేసుకుందాం. సో ఇటువైపు పోపు ప్యాన్ ఉంది, వెలిగించేస్తున్నాను. పోపు బాగుంటుందండి దీనికి. అంటే మామూలుగా రైతాకి కొంతమంది పోపు వేస్తారు, కొంతమంది వెయ్యరు. దీనికి మాత్రం వేస్తే బాగుంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టైం ఇది తయారు చేస్తున్నప్పుడు పోపు వేయడం మాత్రం మర్చిపోకండి. పోపు వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుంది అంతే. కొంచెం యాడ్ ఆన్ లాగా, అంటే ఒక ఫ్లేవర్ని, మంచి ఫ్లేవర్ని యాడ్ చేసినట్టుగా ఉంటుంది అనమాట, అలా పచ్చిగా అలా కాకుండా. ఓకే, సో దీంట్లో ముందుగా కాస్త నూనె, ఇందులో పోపు దినుసులు, మామూలుగా మన సౌత్ ఇండియన్ పోపు దినుసులే. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అలాగే ఎండుమిరపకాయలు, కారంగా కావాలంటే ఇంకోటి కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కరివేపాకు. సో ఇక్కడ పోపు కూడా రెడీ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అలాగే ఇటువైపు చూసారా, మనకి గుమ్మడి తురుము కూడా బాగా దగ్గర పడిపోయింది. ఇది కొంచెం చల్లారాలి, మనం పెరుగులో వేస్తున్నాం కదా, ఈ రెండు కూడా కాస్త చల్లారాలి. 2 నిమిషాల పాటు మనము పెరుగు మిశ్రమాన్ని సిద్ధం చేసుకున్నాము, గుమ్మడి తురుమును చక్కగా ఉడికిచ్చేసుకున్నాము, మరోవైపు పోపు కూడా రెడీ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇదిగోండి మనకు చక్కగా ఉడికినటువంటి ఈ గుమ్మడి తురుము ఏదైతే ఉందో దీన్ని మనము ఈ పెరుగు మిశ్రమంలోకి తీసేసుకుందాం. దీన్ని ఏం మళ్ళీ మ్యాష్ చేయనక్కర్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ అది మ్యాష్డ్గానే ఉంటుంది. ఇంకా నీళ్ళల్లో ఉడికిన తర్వాత ఇంకా దగ్గర పడిపోతుంది కాబట్టి. సో మళ్ళీ దాన్ని ఏమి మీరు మ్యాష్ చేసి చిదిమేసి అలా ఏమి చేయనక్కర్లేదు, దాన్ని యాజ్ టీజ్గా అలాగే ఉంచేసేయండి. ఓకే, రంగు కూడా మారిపోయింది, న్యాచురల్ కలర్. సో దీన్ని మనం సర్వ్ చేసేసుకొని పైనుంచి పోపు వేసేసుకుందాం. సో దీన్ని చక్కగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. దీంట్లోకి మనం రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి పోపు ఏదైతే ఉందో దాన్ని చక్కగా పైనుంచి తీసేసుకుందాం. చూడ్డానికి మాత్రం చాలా అందంగా ఉంది, డెఫినెట్గా రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. మన గుమ్మడి రైతా మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గుమ్మడి రైతా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి తురుము 1 కప్పు, ఉప్పు తగినంత, పెరుగు 2 కప్పులు, పల్లీల పొడి 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా. గుమ్మడి రైతా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నీళ్లు పోసి అందులో కాస్త ఉప్పు, గుమ్మడికాయ తురుము వేసి ఉడికించుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో పెరుగు, సరిపడా ఉప్పు, కచ్చా పచ్చాగా దంచుకున్న పల్లీల పొడిని కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పోపు పాన్ పెట్టి అందులో కాస్త నూనె వేసి వేడయ్యాక పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పెరుగు బౌల్లో చల్లార్చుకున్న గుమ్మడి తురుము వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన నుంచి వేయించుకున్న పోపు వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ గుమ్మడి రైతా రెడీ.